నిజంగా మన మనుషులం ఆశాజీవులం. అది ఆశ ఎంత ఉంటుందంటే ఎంత డబ్బు సంపాదించినా ఎంత బంగారం ఉన్నా ఏమున్నా కూడా మనిషికైతే ఆశ అయితే చావదు. కానీ ఒక విషయంలో అయితే ప్రతి ఒక్కరికైతే ఆశ అయితే ఇక నాకు చాలు అనిపిస్తుంది. అదే ఫుడ్ విషయంలో అయితే, అన్నం విషయంలో అయితే కడుపు నుండి తిన్న తర్వాత ఇక నాకు చాలు అంటాం. అదే కొన్ని కోట్ల రూపాయలున్న కోట్ల కొలది టన్నుల కొద్ది బంగారం ఉన్నా కూడా ఆశ అయితే తీరదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ డబ్బు ఉంటేనే అన్నం అనేది వస్తుంది. లోకం అనేది చాలా విచిత్రమైనది. మనిషి ఆశాజీవి. కానీ తన ఆశ కోసమైతే, తన స్వార్థం కోసమైతే ఎదుటి వాళ్ళని ఎంతైనా ఇంత బాధ పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. అంటే మనిషి యొక్క ప్రవర్తన చెప్తున్నాను నేను. అది అట్లా నిజంగా కొంతమంది అయితే అట్లా ఉంటారు. కొంతమంది ఏమో నీతిగా నిజాయితీగా ఉంటారు. కానీ బ్రహ్మంగారు చెప్పినట్టు అయితే లోకమైతే రాను రాడు మొత్తం అన్యాయం రాజ్యం వెళ్తుందని, పాపులు సుఖంగా ఉంటారని, నిజాయితీ గల వ్యక్తులు అయితే కష్టాల పాలవుతారని ఇట్లయితే తన యొక్క కాలజ్ఞాన గ్రంథంలో అయితే రాసిండు. నిజంగా బ్రహ్మంగారు రాసినట్టుగా ఇప్పుడు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తలేమా ఆస్తుల పంపకాలలో కూడా ఎట్లయితే గొడవలు అయితే అంత క్లారిటీ లేకుంటే మన లోకల్గా ఉన్నటువంటి కోర్టులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇంతలా అయితే ఈ ఆస్తుల పంపకాల్లో అయితే గొడవ అయితే జరుగుతూ ఉన్నాయి అనేది. కానీ ఏదైనా కానీ నీతి నిజాయితీగా తీసుకున్నదైతే అందరూ అయితే సంతృప్తిగా ఉంటారు. కానీ అన్యాయంగా అయితే ఏదైనా కానీ చేస్తే ఇక టైం ఇంకా అనేది ఉంటుంది. ఎవరికైనా సరే టైం అనేది చూస్తుంది అంతే. అంటే మనిషి సమాధానం చెప్పకున్నా కానీ కాలం చెప్తుండొచ్చు అని కదా. అంటే డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, మరి బాయ్.